మీ ఆయన గారు ఎలా ఉంటారో మా అందరికీ చెప్పండి. రాముల్లా ఉండాలా, పులిలాగా పౌరుషం ఉండోని చేసుకోవాలి. ఇదిగోండి నేనేం రాసిన్నో జర అందరికి చదివి వినిపియరాదే. నాకు ఇంగ్లీష్ చదవడం రాదమ్మా. చదువు రావడం పెద్ద గొప్ప ఏంటి? అయినా చదువుకోకుండానే ఇంత గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. ఆ చదివే ఇవన్నీ చదవాలి. మీ అమ్మ తినకపోతే మీకు బాధగా లేదా? అసలు పొరపాటు చేయకుండా ఉండుంటే ఈ పనిష్మెంట్ ఉండేది కాదు కదా. స్వయం కృతాపరాధం. అది స్వహస్తాలతో అమ్మ చేసిన తప్పు. వాళ్ళ సమస్యల్లోకి మమ్మల్ని మాత్రం లాగొద్దు. ఏంట్రా అంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళొచ్చావా ఏంటి? వెళ్ళాను. మీ అమ్మ భోంచేయలేదురా, మీరైనా వచ్చి తినమని చెప్పమని అడగడానికి వెళ్ళాను. నిన్నెవరు అక్కడికి వెళ్ళమన్నారు? మావయ్య గారు పోయినాడు నేను ఎప్పుడైనా భోంచేశానా? వాళ్ళు తినమంటే మాత్రం నేను తినేస్తానరా? అచ్చంగా ఆళ్ళు ఇదే మాట అన్నారక్క. అంటారా? వాళ్ళు నా కొడుకులు. నీ కొడుకులే, అందుకే ఇప్పుడు నువ్వు ప్రేమతో అన్న మాటనే వాళ్ళు ద్వేషంతో అన్నారు. రేయ్, నీకెన్నిసార్లు చెప్పాను? అది ద్వేషం కాదు, అసహనం. అమ్మంటే ఏ పిల్లలకు ప్రేమ ఉండదు చెప్పు? కానీ ఇక్కడ మాత్రం బయటపడరంతే. నా వల్లే ఇంట్లో గొడవలన్నీ అని చిన్నప్పటి నుంచి అనుకుని అలా అయ్యారంతే. పాపం వాళ్ళందరికీ మేమిద్దరం కలిసి ఏం చేశాం చెప్పు? కనీసం సినిమాకు కూడా తీసుకెళ్లలేదు. వాళ్ళకా కోపం ఉండదా ఏంటి చెప్పు? ఇదిగో నువ్వు ఇంకా వెనకేసుకొస్తే నేను బాధపడతాను. నీకంత టైం నేను ఎందుకు ఇస్తానులే, కానీ రేపు సెంటర్లో ఏం పని ఉందో ఒకసారి చెక్ చేసుకో. చెక్ చేసుకుంటాంలే. నువ్వు మాత్రం మనసులో ఎన్ని బాధలున్నా పైకి మాత్రం ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. బాధలేని మనిషి ఎవరున్నారు చెప్పు? మనసులో ఉన్న బాధని, కోపాన్ని మొహం మీద వేసుకుని తిరిగితే మనతో ఎవరు మాట్లాడతారా? వాటన్నింటినీ దాటుకుని ముందుకు నడవడమే జీవితం. నీతో వాదించి గెలవలేను గానక్క, తిందాం పద. రే, ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. దాన్ని మార్చడానికి చూడకు. వీళ్ళు నీకు ప్రతిరోజు అతను శిక్షలు సరిపోవట్లేదండి. మళ్ళీ మావయ్య చచ్చిపోయిన రోజు నీకు నువ్వు శిక్ష వేసుకోవాలా? అవును, వేసుకోవాలి. తప్పులు పొరపాట్లు చేయకూడదనే హెచ్చరిక నాలో కలగాలంటే శిక్ష వేసుకోవాలి. అలా అయితే నేను నిన్ని బాధలు పెట్టినందుకు ఇంట్లో వాళ్ళందరూ నెలల తరబడి ఉపవాసాలు ఉండాలి. మాటి మాటికి వాళ్ళనంటావేంటి? రాను రాను నీకు నా మీద ప్రేమ ఎక్కువైపోయి అది వాళ్ళ మీద కోపంగా మారుతుంది. ఇదిగో నేనేదో బాధపడిపోతున్నానన్న విషయాన్ని ముందుగా నువ్వు మనసులోంచి తీసే, అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. నాకు పాఠాలు చెప్పడం తప్ప నువ్వు భోజనాలు చేయను అంటావు. నిజంగా నాకు ఆకలిగా లేదురా. గతాన్ని ఎదిరించి భవిష్యత్తుకి చాలా దూరం ప్రయాణించాను. అప్పుడప్పుడు గతంలో జరిగిన పొరపాట్ల గురించి తెలుసుకోవాలిరా. అప్పుడే జాగ్రత్తగా ఉంటాం. నాకీరోజు అలా తలుచుకోవాల్సిన రోజు. అదేంటి మావయ్య దగ్గుతున్నారు? రండి డాక్టర్ దగ్గరికి వెళదాం. ఐఎమ్ సారీ అండి, ఆయన్ని బతికించలేకపోయామండి. ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొచ్చినా ఖచ్చితంగా మేము బతికించేవాళ్ళం. ఆ రోజు 5 నిమిషాల ముందు తెలివిగా ఆలోచించుంటే మావయ్య బతికేవారేమో కదా. అదే జరుగుంటే ఈరోజు ఇల్లు ఇంకోలా ఉండేది. గాజు గ్లాసు లాంటిదిరా జీవితం. చెయ్యి చారనంత వరకే దానందం. ఈ ఒక్కసారికి వదిలేరా, నువ్వు తినే. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది, కానీ నేను తిన్నా. అదేంట్రా? నువ్వు ఒప్పుకోలేదు. నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేయకు. రేపు తెల్లవారుజామున తినేస్తానులే. అక్క తినకుండా తమ్ముడు తింటే పాపం. ఇప్పటికే పెళ్ళి అవ్వలేదు. ఈ పాపం కూడా మూట కట్టుకున్నాను అనుకో, ఇంక నా జీవితానికి శుభంగా ఉండదు. నువ్వు పడుకో, నేను పడుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అది కాదురా, నా మాట.
ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డావు? అది 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 మీకు సారీ చెప్పనికొచ్చిన అత్త. అదే నిన్న గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన కదా, గది నాకు తెలియదు కదా. మీకు ఇంగ్లీషు ఏం పర్లేదమ్మా. తప్పులనేవి మనుషులు కాకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా నాకు ఇంగ్లీష్ రాకపోవడం నీ తప్పు కాదు కదా. నువ్వు మంచి ఆలోచనతోటి నన్ను అభినందించాలనుకున్నావు. అది నీ మంచి మనసు. ఆ మనసుని అలాగే ఉంచుకో. పెళ్ళయ్యాక భర్తతో సుఖంగా ఉంటావు. రా. బల్లి 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 బల్లి. జోక్ చేసామండి. జోక్ చేసావా? గురువులతోటి నాలాంటి గుండు ధైర్యం ఉన్న వాళ్ళతోటి జోక్ చేస్తే లైఫ్ లిటికేషన్ లో పడిపోతుంది. అందరూ మంచి మంచి మోడర్న్ డ్రెస్లు వేసుకుని రామశిలకల్లా బాగానే వచ్చారు. మరి మీరు డ్రెస్ కోడ్ చెప్పడం లేదు కదా. చెప్తాం, ఎందుకు చెప్పం? రేపు అందరూ లంగా ఓణి వేసుకురండి, స్పెషల్ ఈవెంట్ ఉంది. లంగా పోనీనా? నేనేమన్నా బెల్ట్ బాంబు కట్టుకురమ్మన్నానా? చక్కగా సాంప్రదాయబద్ధంగా లంగా ఓణి కట్టుకురమ్మన్నాను. అదేదో భూతైనట్టు అలా షాక్ గా చూస్తారండి. నాకేం అర్థం కామే. చెప్పండి, నిన్న నేను అడిగిన ప్రశ్న గురించి బాగా ఆలోచించారా? పెళ్ళయ్యాక మీ భర్తకు మీరు చెప్పాలనుకునే మొట్టమొదటి నిజమేంటి? నేను కొంచెం గురక పెడతాను, దాని గురించి చెప్తా. గోరకి ఇంట్లోనే పెడతావా, వీధి చివరిదాకా వినపడేలా పెడతావా? నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ తర్వాత బ్రేకప్ అయిపోయింది. కానీ మూవ్ ఆన్ అవ్వాలి కదా అత్తయ్య. పెళ్ళయ్యాక అది చెప్పాలని ఉంది. అదే బెటర్ కదా అత్తయ్య. గుడ్. ఇలాంటి విషయాలు అస్సలు దాచకూడదు. నాకు నిద్రలో నడిచే అలవాటుంది, స్లీప్ వాక్. ఇంతకీ ఇప్పుడు నువ్వు మెలుగుగానే ఉన్నావా, లేకపోతే స్లీప్ లోనే వాక్ చేసుకుంటూ సెంటర్కి వచ్చేసావా? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అత్తయ్య, అది చెప్పేస్తాను. నేను అలుగుతానత్తయ్య. అవునత్తయ్య, ఇది అలిగిందంటే బ్రతిమలాడడానికి ఎనర్జీ డ్రింక్ తాగాల్సిందే. ఏమ్మా వరాల మూట, ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? తర్వాత నువ్వే చెప్పాలి. అయ్య బాబోయ్, పెళ్ళయ్యాక వాళ్ళ ఆయనకు చెప్పడానికి ఒక్కొక్కళ్ళకి ఇన్నేసి నిజాలు ఉంటాయా అండి? మనకి సీక్రెట్లే ఉండవత్తే గారు, మందంతా ఓపెనేనండి. ఏంటి, పెళ్ళయ్యాక మొగుడికి చెప్పే మొట్టమొదటి నిజం ఏది లేదా? అవునండి, ఏం లేవు. నేను కూడా బరాబర్ గట్లనే చెప్దామనుకుంటున్నా అత్త. మన కాడ సీక్రెట్లు ఏముండయి. నాకు సీక్రెట్లంటే లేవత్తమ్మా, నాకే సీక్రెట్స్ లేవు. ఏంటి, ముగ్గురు ఒకే రకంగా చెప్తున్నారు? ముగ్గురు కూడా బలుకుని చెప్తున్నారా ఏంటి? మీకు సీక్రెట్స్ ఏమీ లేవా? అవును, లేవు. ఒక్కసారి లేవండి. ముందు మీ ముగ్గురు బయటికి వెళ్ళండి. ఈ క్లాస్కి మీరు అవసరం లేదు.
గదేందత్త గట్లంటావు? అవును, మీరు అబద్ధం చెప్తున్నారని నాకు తెలిసిపోతుంది. అబద్ధం చెప్పేవాళ్ళు ఈ క్లాసులో అవసరం లేదు. మీరు బయటకు వెళ్ళిపోవచ్చు. అయ్ బాబోయ్, ఇదేంటి అత్తయ్య గారికి ఇంత కోపం వచ్చేసింది? నిన్నటి వరకు అంత సాఫ్ట్ ఉండే, ఇప్పుడేంది సడన్ గా అట్లరుస్తుంది? మొగున్ గురించి ఆలోచన చేస్తలేను, మళ్ళా గీ సీక్రెట్లేంది? నిన్ననేమో అంత ప్రేమగా చూసిచ్చినదే, ఈ దినం చూస్తే ఇట్లా క్లాస్ పీక్తా ఉండదు. ఏమైంది ఇవిడికి? హలో, ఈ రోజుల్లో పెళ్ళైన తర్వాత బట్టతల రాని మగాడు, పెళ్లికి ముందు సీక్రెట్స్ లేని మనిషి ఉండరు అమ్మాయి. ఇది ఫ్యాక్ట్. అమ్మా, మా అక్క దగ్గర మీ ఆటల మొగుడు దగ్గర నిజాలు దాయకూడదు అనేది మా అక్క చెప్పే మొట్టమొదటి నీతి పాఠం. మనం దాచే నిజం చేదు గుళిక లాంటిది. ఆ చేదుని ఎంతకాలం గొంతులో దాస్తాం? ఒక నిజాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం చెప్పడం. ఆ టెన్షన్ బతికున్నన్ని రోజులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. దానివల్ల ఎన్ని కష్టాలు పడతారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో తెలుసా? ఒక నిజాన్ని దాచాలి అనుకునే ప్రయత్నం మనిషిని కుదురుగా ఉండనివ్వదు. ఇదిగో, మా అక్క చెప్పేది అర్థమవుతుందా మీకు? ఒకవేళ మీరు దాచిన నిజం మీ ఆయనకి ఇంకెలాగైనా తెలిసిందనుకో, అప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? అవి ఎంతకు దారితీస్తాయో తెలుసా? అప్పుడు మీ జీవితాలు ఎంత దారుణంగా మారిపోతాయో ఊహించుకోండి. సారీ అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నేను చెప్పాల్సిన నిజం ఒకటి ఉంది. పరిస్థితిని బట్టి, ప్రదేశాన్ని బట్టి ఈ క్షమించండి అనే పదానికి విలువ మారుతుందమ్మా. ఇప్పుడు నాకు చెప్పడం ఈజీయే, కానీ పెళ్ళయ్యాక క్షమించండి అని అత్తగారికో భర్తకో చెప్పాల్సొస్తే చాలా కష్టంగా ఉంటుంది. అదేంటంటే, నా పెళ్లి కోసం మా నాన్నగారు కొంచెం అప్పు చేస్తారు కదండి. ఆ అప్పు తీర్చే వరకు నా శాలరీ మా నాన్నకే ఇస్తానని కరాఖండిగా చెప్పేస్తానండి. మంచి పనే కదమ్మా, ఇందులో దాచాల్సిందేముంది? మీ ఆయనకి అంత కరాఖండిగా చెప్పాలి అనుకున్న దానివి మా దగ్గర చెప్పడానికి ఏముంది? ఆ విషయం బయటపెట్టద్దని మా అమ్మగారు చెప్పారండి, అందుకే చెప్పకూడదు అనుకున్నాను. ఆహా, ఇప్పుడు ఎలాగో మా అమ్మ ఇక్కడ లేదుగా. మా అమ్మ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందనుకోండి, దాని గురించి చెప్పకండి. సరేనమ్మా, నువ్వు కూర్చో. ఏంటి, నువ్వు చెప్తావా బయటికి వెళ్ళిపోతావా? పెండ్లే ఇష్టం లేదని నేను ఏడుస్తా ఉంటే మొగుడుతో సీక్రెట్లంటూ ఈ గోలేంటి నాకిడా? ఏం చెప్పలేమికి? లేదు లేదు చెప్తాండాను. నాకు బయట తిండి తినే అలవాటు ఉండదు, అందుకే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు బయట తినేసి వస్తా ఉంటా. చెప్పకపోయినా ఏమనకూడదని చెప్పేస్తా. బయట ఫుడ్ తినడం అనేది చాలా కామన్, దానిలో తప్పే ఉందమ్మా. కానీ ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? కూర్చో. అమ్మా రాధిక, నువ్వొక్కదానివే ఉన్నావు. నేను కూడా ఒక నిజం చెప్పాలనుకుంటున్నత్తా. ఒకరు నా కుటుంబానికి చాలా అన్యాయం చేసిండ్రు, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో మాత్రం మా ఆయన సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా నేను మాత్రం ముందుకే పోతా. అబ్బో, శిక్ష కూడా పడాలనుకుంటున్నావు అంటే పెద్ద మ్యాటరే. ఇంతకీ ఏమైందమ్మా? చెయ్యని తప్పుకి మా అన్న బలైపోయిండు. ఆ బాధతోని మా అమ్మ కుమిలి కుమిలి చచ్చిపోయింది. మా నాయన బయటికి రాలేని స్థితిలో ఇంట్లోనే బందీ అయిపోయిండు. దీనంతటికి కారణమైన వాళ్ళు మాత్రం శిక్ష పడకుండా బయట తిరుగుతుండ్రు. తప్పు చేసిన శిక్ష అనుభవించాలన్నా వద్దా అత్తమ్మా?
నువ్వు బయటికి నవ్వుతూ కనిపిస్తుంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నావేమో అనుకున్నాను. నీ మనసులో ఇంత బాధుందా తల్లి? నీ కుటుంబాన్ని నీకు దూరం చేసిన వాళ్ళని ఎందుకు వదలాలి? నీకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. మంచిగా చెప్పిన అత్తమ్మా, మీరు చెప్తుంటే ఇంకా మంచిగుంది. బావుందమ్మా, మీరందరూ నిజాలు చెప్పారు. కూర్చో. హ్మ్. ఇక్కడ నాతో నిష్ఠూరాలు పడినా పర్లేదు, కానీ రేపు పెళ్ళయ్యాక మీ అత్తగారితోనూ మీ భర్తతోనూ నిష్ఠూరాలు పడకూడదని నా ఉద్దేశం. మీరందరూ ఈ అత్తయ్యని అర్థం చేసుకుంటారు కదూ? ఓ అర్థం చేసుకుంటామా? వెల్ సెడ్. చాయకో ఇంగ్లీష్ హాయ్ సార్. గుడ్ మార్నింగ్ మనోహర్ గారు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. మీ కంపెనీకి గత 10 సంవత్సరాలుగా మేమే వెహికల్స్ని అరేంజ్ చేస్తున్నాం. ఆ కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా రెన్యువల్ చేయించలేదు. పైగా నిన్న నైట్ మీ మెయిల్ చూశాను, హోల్డ్లో పెట్టాము అని పంపించారు. ప్రాబ్లం ఏంటో కనుక్కోవడానికి వచ్చాను సార్. అదే ప్రాబ్లం. 10 సంవత్సరాల నుంచి మీరు కాంట్రాక్ట్ చేస్తున్నారు, వెహికల్స్ కూడా అప్పటివే వాడుతున్నారు. ఎంప్లాయీస్ కంప్లైంట్ చేస్తున్నారండి. ఓల్డ్ వెహికల్స్ కంఫర్టబుల్ గా లేవని అందరూ చెప్తున్నారు. ఆ విషయాలన్నీ మెయిల్లో డీటెయిల్ గా మెన్షన్ చేశారు కదా సార్. మనకు కావలసినట్టు మన టేస్ట్కు తగ్గట్టు కట్టుకున్న ఇల్లు కూడా కొంతకాలం తర్వాత అలా ఉంటే బాగుంటుందని, ఇలా చేస్తే బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా. ఇక్కడ మారింది ఆ ఇంట్లోని సౌకర్యాలు కాదు, మన అభిప్రాయాలు, ఇంకా ఏవో కావాలనే మన ఆలోచనలు. ఏంటి మురళీధర్ గారు, మీరు కొత్తగా ఆలోచించడం గురించి మేం మీకు చెప్పాలా? మీ ఇంట్లోనే ఉన్నారు కదా ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు దూసుకుపోతున్న పర్సన్ మీ వైఫ్ అండి. పోలీస్ ట్రైనింగో డాక్టర్ ట్రైనింగో ఇవ్వడం చూసాం గాని ఇలా కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్ ఏంటండి బాబు? ఇంత ఇన్నోవేటివ్ థాట్ తో, వెరైటీ కాన్సెప్ట్ తో మీ మిస్సెస్ దూసుకుపోతుంటే మీరింకా అవుట్డేటెడ్ కార్స్ నే వాడుతున్నారు. మా మిస్సెస్ మీకు తెలుసా? తెలియకపోవడం ఏంటండి? మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో ప్రెసెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అంటే నమ్మండి. ఎస్ ఎస్, నేను కూడా విన్నాను. ఆ సెంటర్ ఫౌండర్ మీ వైఫా? సూపర్ అండి. మీరు కూడా అలా కొత్తగా ఏదైనా ఆలోచించండి. అది వేరు ఇది వేరు, చాలా తేడా ఉంటుంది కదా. అయినా మీరు చెప్పిన ప్రాబ్లం ఇప్పటి వరకు మాకు వేరే ఏ కంపెనీ నుంచి రాలేదు. ఈ వీక్లోనే స్టాఫ్ 2 సార్లు లేట్గా వచ్చారు. రీజన్ అడిగితే వెహికల్ ప్రాబ్లం అని చెప్పారు. వాళ్ళ వర్కింగ్ అవర్స్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నాయి సార్. జనాలు కొత్తగా ఆలోచించి ఆటోల్లో కూడా ఏసీలు పెడుతుంటే మీ వెహికల్స్ కొన్నిట్లో మాత్రం ఏసీ పనిచేయట్లేదని విండోస్ ఓపెన్ చేస్తున్నారట. వెహికల్స్ విషయంలో కొంచెం అప్డేట్ అవ్వాలి, క్వాలిటీ పెంచాలి. మీరు మీ వైఫ్ లాగా ఆలోచించండి, లేకపోతే మీ వైఫ్తో కలిసి ఆలోచించండి. యా థ్యాంక్ యూ సార్. అది మన కార్లు. చూడండి, డబ్బున్న వాడెవ్వడైనా బిజినెస్ పెట్టొచ్చండి, కానీ అంత క్రియేటివ్గా ఆలోచించి అలాంటి ట్రైనింగ్ సెంటర్ పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అలాంటి పర్సన్కి మీరు హస్బెండ్ అయ్యుండి కూడా ఏంటండి ఇలాగే ఉన్నారు? పైగా సెంటర్లో ట్రైనింగ్ అవ్వడానికి అక్కడికొస్తున్న అమ్మాయిలందరూ ఆవిడ్ని అత్తయ్య అనే పిలుస్తారంట. అసలు ఆ పిలుపుతోనే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వచ్చేస్తుందండి వాళ్ళకి. అవునా? అవును సార్. రియల్లీ ఫెంటాస్టిక్ మురళీధర్ గారు. అయినా అంతటి క్రియేటివ్ థాట్లో మీ ఇన్వాల్వ్మెంట్, మీ సపోర్ట్ లేకుండా ఉంటుందా చెప్పండి? అలాగే వెహికల్స్ విషయంలో కూడా డిఫరెంట్గా ఆలోచించి కొత్తగా ఏదైనా చేయండి. మీరు మీ మిస్సెస్ బిజినెస్ కి సపోర్ట్ ఇవ్వడమే కాదు, మీరు కూడా మీ మిస్సెస్ ఐడియాలు సలహాలు వాడుకోండి సార్. తప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆవిడ క్రియేటివ్ జీనియస్ కదా. ఏంటిది?
నేనొచ్చింది నా బిజినెస్ మాట్లాడడానికా, దాని సన్మాన సభకా? దాని దగ్గర సలహాలు తీసుకోవాలా? అయినా దానికి సొసైటీలో ఎంత పేరుందా? ఆ పేరుతో నన్ను కించపరచాలని, తొక్కేయాలని చూస్తుంది. దీనంతటికీ కారణం ఆ ట్రైనింగ్ సెంటర్. అసలు అదే లేకుండా చెయ్యాలి. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. లోపలున్నాడా పోరడు? ఆల్మోస్ట్ అరగంట నుంచి అతను లోపల ఉన్నాడు అక్క. హ్మ్. గురుడికి కొంచెం కోపం ఎక్కువే అనుకుంటా. ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కసిపిసమంటున్నాడు. గవన్ని నేను చూసుకుంటా, నువ్వు. సరే అక్క. బిజినెస్ లో ఇది మామూలే కదండి. సిచ్యువేషన్ బ్యాడ్ అయినప్పుడు ఆ ప్రెషర్ కి మన ఎమోషన్ బరస్ట్ అవుద్ది. దాన్ని కోపం అంటాం. మీకైనా అంతే కదా. ఎదుటి వాళ్ళు మరీ అంత బరస్ట్ అయ్యేలా మనం బిహేవ్ చేయకూడదు కదా. సర్లేండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీరు అడిగినట్టు నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే అండి, బాయ్. అబ్బో, ఈ కాంట్రాక్ట్ పోయి ఉంటే నాన్నతో పెద్ద ప్రాబ్లం అయ్యి ఉండేది. అర్జెంట్గా ఈ విషయం నాన్నకు చెప్తే కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎక్స్క్యూజ్ మీ. ఏ అంత తప్పేం చేసావు? అదే ఎక్స్క్యూజ్ చేయమన్నావు కదా. ముందు నువ్వు చేసిన తప్పేంటో చెప్పు, తర్వాత ఆలోచిస్తా. అయ్యో, నేనేం తప్పు చేయలే. నేను మీకు యాదికి రాలేదనుకుంటా. చూడు, మనం ఒక మనిషిని గుర్తు పెట్టుకోవాలి అంటే వాళ్ళ మీద మన కోపమైనా ఉండాలి, ప్రేమైనా ఉండాలి. నిన్ను చూస్తే నాకు ఆ రెండు కలగట్లేదు. ఇంతకెవరు నువ్వు? నేను రియల్ ఎస్టేట్. ఏయ్! ఏంటి? సైట్లు ప్లాట్లు అమ్మడానికా? నాకేం అవసరం లేదు. అబ్బా, అది కాదు సార్, మనం ఇంతకు ముందు కలిసినాం. మీకు ఎట్లా అది చేయాలి? ఏయ్! ఏంటా మాట? కలవడం ఏంటి? విన్నవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? ఇదేం బిజినెస్ స్ట్రాటజీ? అస్సలు బాలేదు. ఓహో, మీ కోపమే ఎక్కువ అనుకున్నా. సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా జరంత ఎక్కువనే. గీ యాంగిల్ కూడా ఉందా మీకు? ఏయ్, నా యాంగిల్ గురించి ఎందుకులే గాని వెళ్ళి పని చూసుకో. ఆ, ఆ రోజు కాఫీ షాప్ లా నా పేపర్స్ అన్ని కింద పడి మిమ్మల్ని హెల్ప్ అడిగితే ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, ఎవరి ముఖం వాళ్ళే దూసుకోవాలని చెప్పి ఫిలాసఫీ చెప్పిండ్రు కదా, యాదకొచ్చిందా? ఏయ్, పోరి. హాయ్ వరలక్ష్మి, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారని అడగవా? బాలేకపోతే మీరెందుకు చేసేవారు ఫోను? మీ వాళ్ళు చేసేవారు కదా. ఏంటి సెంటర్కి వెళ్తున్నావంట? బాగా నేర్చుకో. మా అమ్మని పడగొట్టావంటే మనకు అన్ని మంచి రోజులే. అడగత్తరేదవా. ఈ ట్రైనింగ్ సెంటర్లు అవి అవసరం లేదు, వెంటనే మూసేయమని చెప్పు. ఈవిడ సంపాదించి తెస్తే గాని బతకలేని స్థితిలో ఇంట్లో ఎవరు లేరు. కోడళ్ల ట్రైనింగ్ సెంటర్ అనేది నా అస్తిత్వం. దాన్ని నేను పోగొట్టుకోలేను.